ఆత్మ ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర ఉంది. జెనసిస్, ఆది కాండము. ఓకే, 15. పదిహేను. ఐదు నుండి చదువుతాను. మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచే నక్షత్రం లెక్కించు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగా అగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయులను ఊరను పట్టణం నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు, ప్రభువైన యెహోవా, దీన్ని నేను స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యిని, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్లని గువ్వను, పావురపు పిల్లలను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండములను దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. పొద్దుగుంకబోయినప్పుడు అబ్రాము గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదు, మంచి వృద్ధాప్యం ముందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను. పొద్దుగుంకినప్పుడు, చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్యను నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన ఫరాతను నది పర్యంతము ఈ దేశము అనగా కేనీయులు, కనిజీయులు, కాద్మోనీయులు, హిత్తీయులు, పెర్జీయులు, రెఫాయిలు, అమోరీయులు, కానానీయులు, గిర్గషీయులు, యెబూసీయులను నీ సంతానముకు ఇచ్చి ఉన్నాను అబ్రహాంతో నిబంధన చేశాను. నంబర్స్ 14, సంఖ్యాకాండము 14 తీయండి. ఓకే, సో 14లో వాళ్ళు తిరగబడతారు. దాని ముందు ఏం జరిగిందనంటే 19, అమాలేకుల దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండల దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమున్నద్ద యోర్దాను నదీ ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పి, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయంగా వెళుదుము. సో 13:30, వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమన్రి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను ఏం చేస్తుంది? అది భక్షించు దేశము. సో మేము సంచరించి చూసిన దేశము తన నివాసుల్ని భక్షించే దేశం. దానిలో మాకు కనబడిన జనులందరూ ఎవరంట? ఉన్నత, రైట్. అక్కడ నెఫీలీ, రైట్, వీళ్ళు ఎందుకు ఏదో మాట్లాడుతున్నారు? అక్కడ
నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా వా మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఏమి ప్లాన్ ఇది? అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిన ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైనే సనుగుకొని ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాతన పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోకి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళుదమని ఒకనితో నొకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇజ్రాయేల్ సర్వ సమాజం ఎదుట సాగిలపడరు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేల్ సర్వ సమాజమును మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకి ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశపు ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహార మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారం యెహోవా మహిమ ఇజ్రాయిలందరికీ కనపడింది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ మాట, నీ ఆత్మ కనుక నీ వాక్యము వెల్లడగున తోడనే వెలుగు కలుగునన్నో, అది బుద్ధి లేని వారికి జ్ఞానం ఇస్తుందని చెప్పావు. కాబట్టి వాళ్ళ లైఫ్స్లో తండ్రి ఏ ఇగ్నోరెన్స్ ఉందో, ఏది తెలియదో, ఎక్కడ క్యాప్టివిటీ, ఎక్కడ లాక్ అయి ఉన్నారో ఆ విషయంలో తండ్రి నీ కృప వాళ్ళకి అనుగ్రహించమని, నీ దారి వాళ్ళకి తెలియచేయమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఓకే, సో నాకు ఈ ఫాస్టింగ్, ఈ ప్రేయర్స్ జరుగుతున్నాయి కాబట్టి దాని సరౌండింగ్లో వాక్యమే చెప్పాలని నేను అనుకుంటున్నాను. కానీ కొంచెం పెద్ద వాక్యం, అంటే చెప్పడానికి పెద్ద వాక్యం అని కాదు, దేవుళ్ళు తెలుసుకోవటానికి కష్టమైన వాక్యం. మన అనుభవంలో ఉండదు, చాలామంది ఎక్స్పీరియన్స్లో ఉండటం చాలా కష్టం. కాబట్టి ఈరోజుకి నన్ను తట్టుకోండి. ఓకే, అర్థమైనట్టుంటుంది, అర్థం కాదు, నేనేదో చెప్పుకుంటా, మీరేదో వినండి, మీరు వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతా, సరేనా? ఎవరికెవరు మిమ్మల్ని నేను అర్థమైందా అని అడగను, మీరు నేను నాకు అర్థమైందని కూడా చెప్పొద్దు. ఓకే, ఏం అర్థం కాదు, అట్లా వెళ్ళిపోతాం ఈరోజుకి, సరే? అంటే ఇది దేవుని సేవ చేసే వాళ్ళ లెవెల్ వాక్యం. సేవ చేసే వాళ్ళకు కూడా అది చెప్పినా నిలబడలేనిది, అవ్వంది. అది మనం పోయి బిలీవర్స్కి చెప్పేటప్పుడు ఏదో చెప్తున్నాడు, అది అట్లనా ఇది ఇట్లనా అనుకుని ఆ గేట్ దగ్గరికి వెళ్ళగానే అది ఎట్లనో వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, సో ఒకవేళ నేను రహస్యం చెప్తే మేబీ ప్రేరేపణ ఆయన ఇస్తే
చెప్తా, ఓకే? లేకపోతే వాక్యం చెప్తా, సరేనా? రెడీ? సో మీరు ఎలా చూడాలంటే, నేను చెప్పే వాక్యం, దేవుడికి మీరు ఒక కీ తెలుసుకోండి. ఒకప్పుడు పౌలు ఎఫెసీ సంఘానికి ప్రకటించాడు. ఎఫెస్లో ఎంత అద్భుతాలు జరిగినాయి, ఓకే? బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళందరూ, విచ్చెస్ అందరూ, విజర్డ్స్ అందరూ వాళ్ళ పుస్తకాలు తీసుకొని వచ్చి తగలబెట్టి ఉజ్జీవం 2.5 సంవత్సరాలు అక్కడ ఉంది తూరన్ అనే పాఠశాలలో ఉండి అతను చేసిన పనికి ఒక విప్లవం అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎఫ్ఎస్ ఏమైంది? ఇప్పుడు ఏమైంది ఎఫ్ఎస్? ఇప్పుడు ఏమైందంటే టర్కీ అయింది. ఇప్పుడు టర్కీ క్రిస్టియన్ నేషనా? అది శకునివాడు భూమి మీద, తెలుసా? మంచే రానీయుడు, ఓకే? అటు వెస్ట్కి ఇటు ఈస్ట్కి మధ్యలో ఉండి పొలాలు పెడతా ఉంటాడు అనమాట. డెవిల్ దేశం. కోర్స్ డెవిల్ నాయకులు అనుకుందాం, దేశం కాదు పాపం, ఓకే? సో దానిలో కాన్స్టంటిన్ అంటే క్రిస్టియన్ రాజు కాన్స్టంటిన్ తన స్థావరాన్ని బజెంటైన్ అని, ఇదివరకు బజెంటైన్ అనేవాళ్ళు, బజెంటైన్ ఎంపైర్ని తీసుకొచ్చి టర్కీలో పెట్టాడు. ఇటలీలో, రోమ్లో అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అతను కట్టుకున్న కోట గీట మొత్తం, ఓకే, అది సోఫియా చర్చ్ మొత్తం ఇప్పుడు మాస్క్ అయింది, రైట్? సో ఇప్పుడు దేవుడు టర్కీకి ఇప్పుడు రక్షణ ఇవ్వాలంటే ఏం చేద్దాం మనం? దేవుడు చాలా పెద్ద, ఎంత పెద్ద, మన ఆలోచనకు అందనంత హ్యూజ్, అసలు విపరీతం. సో దేవుడు పౌలు చేత మహాకార్యాలు అక్కడ జరిగించి ఎఫెస్ని రక్షించుకుంటే ఈరోజు ఎఫెస్లో ఒక్కడు రక్షింపబడ్డావు, ఓకే? మరి భవిష్యత్తు నాకు తెలీదు. ఒకప్పుడు వెలిగిపోయింది, ఇప్పుడు ఎందుకు వెలగలేదు? ఒకప్పుడు యూకే పరిస్థితి ఏంది? భూమి మొత్తం కాదు సువార్త ప్రకటించింది, ఇప్పుడు దాని పరిస్థితి ఏంది? రేపు అమెరికా పరిస్థితి కూడా అంతే, రైట్? దేవుడు మానవ జాతి మొత్తాన్ని ఒక బాడీగా చూస్తాడు. ఆయన దృష్టిలో ఎఫెస్ రక్షింపబడిపోయింది. ఆయన ఏ ఆత్మలను రక్షించాలనుకున్నాడో వాటికి సువార్త ప్రకటించాడు, రక్షించేశాడు, ఓకే? సో తర్వాతది అట్లా దేవుడు ఒక భిన్నంగా ఉంటాడు. ఇప్పుడు లెట్సే ఇండియానే తీసుకుందాం, భారతదేశం. ఇప్పుడు మనం సువార్త వింటున్నాం, మనం అందరం రక్షింపబడతాం. ఇది గుడ్ ఏజ్, మనం ఇలాంటి టైంకి పుట్టాం, దేవుడు కృతజ్ఞతలు అనుకోవాలి. ఒక తరం, 2 తరాల తర్వాత మనం కూడా అమెరికా లాగా ముష్టి దేశం అవుతాం డెఫినెట్లీ. ఎందుకంటే డబ్బు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ వాళ్ళకి దేవుడు అవసరం ఉండదు. కాబట్టి కొన్ని ఇయర్స్, ఓకే, ఇంకొక 50 ఏళ్ళు ఇవ్వండి, భారతదేశం ఖచ్చితంగా ఇలా ఉండదు, ఓకే? దేవుడు అంటే సరే చెప్పులే. ఇప్పటికే మనం ఇక్కడ అక్కడ సొదొమ గొమొర్రాలో మనం వాక్యం వినలేకపోతున్నాం అసలే, ఓకే? ఈ ఆఫ్టర్ ఆల్ థింగ్లోనే ఇంకా రేపు ఎక్కడ వింటాం? మీకు సొదొమ గొమొర్రా అంటే అర్థమైంది కదా, మన ప్రీతమ క్లోపేట కబడ్డీ పాలెంలో, ఓకే? సో ఇక్కడే మనము దేవుడు అని అంటే చెప్పు అని కాలు వేసుకొని, ఓకే, సంఘం ఎట్టు ఉండాలో మనం డిసైడ్ చేస్తాం అసలు, రైట్? సో ఇంకా పోను హృదయాలు కఠినం అవుతాయి ప్రజలవి. చదువు లోపలికి ఎక్కే కొద్దీ లోక సంబంధమైన ఆత్మ పెరుగుతుంది, కానీ దేవుడు సంబంధమైన ఆత్మ తగ్గిపోతుంది. భవిష్యత్తులో అందరూ ఇన్సూరెన్స్లను అఫోర్డ్ చేయగలుగుతారు బ్రహ్మాండంగా, ఓకే? డబ్బు అనేది పెద్ద మ్యాటర్గా ఉండదు, ఓకేనా? కాబట్టి మనం అట్లా కదిలించిన, ఇప్పటికే డబ్బు మ్యాటర్ కాదు, ఓకే? రిచ్ ఫుడ్ పెద్ద గొప్పోళ్ళు ఎట్లా తింటున్నారో మామూలు పిల్లలు కూడా అవే తింటున్నారు, ఏమీ లేనోడు పిల్లలు కూడా, ఓకే? అదేమి ఇదివరకు లాగా ఇది లేదు ఇప్పుడు. సో కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత భారతదేశాన్ని రక్షించడం కూడా అవ్వే పని కాదు. సో అదంతా సీజన్స్,
అదంతా ఒక ఒక డిఫరెంట్ వేలో పనిచేస్తుంది. దేవుడు ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇలా ఉన్నారు, రేపు ఇలా ఉండే అవకాశమే లేదు. మీరు మీ తండ్రి ఉన్న స్థితికి వెళ్ళండి చూద్దాం. మీ పేరెంట్స్ ఉన్న స్థాయికి. వాళ్ళు ఎలాగో కూలి పని చేసుకుంటా ఒక ఆయనే తీసుకొని వచ్చి ఇంటి మొత్తానికి పెట్టి పిల్లలకి పెళ్లి చేయటానికి ఏదో చచ్చిపోయి ఏదో ఉడుకో ఒకడికి అంటగట్టి, ఓకే, ఇంతమందిని చేయాలంటే సో అప్పుడు అయ్యి బొగ్గు తీసుకొని వచ్చి వండుకొని పొయ్యిలో పెట్టుకొని ఇట్లా ఎల్లు మళ్ళీ చూద్దాం, వెళ్ళలేవు. అలా మనం రివర్ట్ అవ్వలేం. సో దేవుడు ఒక పద్ధతిలో పనిచేస్తాడు. ఆయన ఆలోచన మనకు అర్థం కాదు, మనం థింక్ చేసినట్టు ఉండదు. సో ఇది ఎందుకు చెప్పానంటే ఎఫ్ఎస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొలసి Buy Mangal Sutra at up to 35. నోబడీ ఈస్ దేర్. మరి ఏమైంది ఇదంతా? సో అలా ఉండదు. దేవుడు మనిషిని, మానవ జాతిని మొత్తం చూస్తా ఆయన పరలోకంలోకి చేర్చుకునే విధానం కంప్లీట్ వేరుగా ఉంది. మిమ్మల్ని మీ పిల్లల్ని రక్షించాడు అనుకుందాం, ఆయనకి భారతదేశంతో పని అయిపోయింది. సర్టెన్ థింగ్ హ్యాజ్ అ టార్గెట్, దాన్ని సాధిస్తే ఇది అయిపోయింది. జల్లాం, కోత కోసుకున్నాం, నెక్స్ట్ జల్లాం, కోత కోసుకున్నాం. సో అలాగా అలా ఆయన గాలిలాగా స్వీప్ చేసుకుంటూ. సో దేవుడు ఆలోచన విధానం కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళి సూచక్రియలు, అద్భుతాలు చేయండి, ఎవ్వడికి వద్దు, అసలు వద్దు. అక్కడ హీలింగ్ ప్రాసెస్ వర్ధిల్లో అసలు పని చేయవు. ఓకే, ఎందుకు అక్కడికి వెళ్ళినా నువ్వు హీలింగ్లు, డెలివరెన్స్లు, ప్రాసెస్లు, దెయ్యం పట్టింది ఇవన్నీ అని అంటే అక్కడ ఉన్న ఇండియన్స్కి చేయాల్సిందే తప్ప ఏ అమెరికన్కి చేయలేవు. ఎందుకంటే ప్రతిదీ ఓకే, హెల్త్ కేర్ ఉంది కదా, హెలికాప్టర్ వచ్చి మరీ తీసుకెళ్తుంది కదా, ఇంకా నాకేం ప్రాబ్లం? సో నేనేమి దేవుడు అన్న అవసరత నాకేమి లేదు. దేవుడు అనుకోవాల్సిన అంత పని ఏమి ఉండదు. కాబట్టి దేవుడు నీడ్ కాదు పోను. కాబట్టి ఎవరు మారు మనసు పొందరు. మన నీడే, మన అవసరతే మనల్ని దేవుని యొద్దకి తీసుకుని వచ్చేది. మనకు ఎప్పుడైతే ఒక నీడ్ గనక లోకపరంగానో మన జ్ఞానంలోనో ఫిల్ అవుతుందో అక్కడ దేవుడు అనే ఆయనకి ప్లేసే లేదు. అది అసలు అవ్వదు. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఒక వ్యక్తిని నువ్వు సిన్ అని కన్విన్స్ చేయలేవు వేరే కంట్రీస్లో, రైట్? నేను ఉద్యోగం చేసేటప్పుడే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడే అక్కడ వాళ్ళు అసలు మాట వినలేదు, ఇంక మిగతా వాళ్ళు ఏం వింటారు? ఓకే, తప్పంటే ఏంటి? అది తప్ప అవన్నీ మనిషి పెట్టుకున్నారు అంటున్నాడు. ఓకే, మనకు అలా అనిపిస్తుంది అంతే. ఏది గుడ్, ఏది బ్యాడ్ బాగా మనం అట్లా వెళ్ళిపోతాం. కాబట్టి టేక్స్ టైం. సో ఏదో దేవుడు ఈ సీజన్ బెస్ట్ సీజన్. సో దేవుని ఆలోచన చాలా వేరుగా ఉంటుంది మనిషి ఆలోచన కన్నా. ఓకే, పెద్దగా ఉంటుంది, రైట్? చాలామంది ఇక్కడ ఉన్న సేవకులు ఏమనుకుంటారంటే, నేను పలానా దేశం వెళ్ళి చేస్తా, ఆ దేశం వెళ్ళి చేస్తా. ఓకే, నన్ను కూడా మా ఇంట్లో నువ్వు ఇక్కడికి వచ్చి చేయరాదా, అక్కడికి వచ్చి చేయరాదా? సరే, అక్కడ గోడకు చెప్పుకోవాలి. ఓకే, ఎందుకది? నీది ఎంత ఆత్మ అయినా దేవుడికి ఆ మూడ్ లేనప్పుడు జరగవు. అక్కడ అసలు వేస్ట్. అసలు ఆ 50 మంది, ఆ 30 మందిని పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, భారతదేశం, మలయాళం వాళ్ళని కూర్చోబెట్టుకొని 4 పాటలు అందులో 4 ఏమో ఎక్కి కీబోర్డ్ కొడుతుంటారు, మిగతా వాళ్ళు యోయో కోసం వస్తారు చర్చికి చూపించుకోవటానికి. అయిపోయింది, ఏమీ ఉండదు అసలు. అంతా అక్కడికి వెళ్ళి మరి ఏకేవీకే తీస్తారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. దీని బాధ, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ జిడ్డు వదలం కదా, మారేదే లేదు. సో అంటే ఆయన థింకింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక అక్కడ అసలు రక్షణ గురించి ఎవరు అనుకోరు. నాకే భయం వేసేది ఒక్కోసారి, ఎందుకు వచ్చామరా సేవకు అనిపిస్తుంది. అంటే రేపు రోజున నా తర్వాత తరం వాళ్ళు ఏం చెప్తారబ్బా యేసుక్రీస్తు గురించి? ఏం చెప్తారు? ఇప్పుడు నా తరంకే భ్రష్టు పట్టిపోతే తర్వాత తరం వాళ్ళు ఏం చెప్తారు? నేను అంటుంది అర్థమవుతుందా?
ఇప్పుడు నేను మిమ్మల్ని 30 రోజులు అని చెప్పి రోజు సాయంత్రం ఫాస్టింగ్ ఉంచిపిస్తున్నా, రేపు ఒకరోజు ఫాస్టింగ్ ఉండు. ఓహో, అసలు ప్రార్థన చేయించు, అసాధ్యం, కుదరదు. ఓకే, అంటే దేవుడు అనేవాడు అంత అవసరమా, అంత చెయ్యాలా, ఇలా వేరే వైపు వెళ్ళిపోతాం. సో ఇప్పటికే ఎక్కి మనకు అలాగ అయిపోయాం. దేవుడికి వచ్చినప్పుడు చాలా ప్రిమిటివ్ అయిపోవాలి, లేకపోతే పని జరగదు. అంటే అపోస్తుల కార్యంలో ఏమంటాడంటే, శిష్యులందరూ పంచిపెట్టే దగ్గర ఉంటే, మేము పంచిపెట్టేటందు ఉండకూడదు, ఇది తగదు, మేము వాక్యం బోధించటందు ప్రార్థన ఎందు ఎడదెగ్గ ఉందమని చెప్పారు. సో అప్పట్లో అపోస్తులకి ప్రవక్తలకి ఆ రేంజ్లో దేవుడు మాట్లాడటం, ఆ స్థాయిలో ఆ మిస్టరీ దేవుడు రివీల్ చేయటం ఎలా జరిగింది అసలు? ఒక్కోసారి ఆ బైబిల్ చదివేటప్పుడు, యా మై గాడ్, నీకు ఎట్ట తెలిసింది, ఎక్కడి నుంచి పట్టావు? ఇదిగో మీకు అందరికీ ఒక మర్మము చెబుతున్నాము, మన నిమిషంలో రెప్పపాటున కడబూరం రోగును అప్పుడు మృతులు అక్షయలు, నీకు ఎట్లా తెలుసు, ఎలా తెలుసు, ఎట్లా తెలుసు అసలు? ఓ, అది వేరే లెవెల్. ఓకే, నువ్వు ఎంత దేవుడితో ఉంటే నీకు తెలిసింది. నేను ఒక్క వచనం కూడా అలా రాయలేదే. సరే, నేను తీసే, ఆయన చనిపోయిన తర్వాత ఇంకెవరైనా రాశారా? ఈ 2000 సంవత్సరాల్లో ఒక్కడు కూడా ఒక రెవల్యూషన్ రాయలేదే. సో వాళ్ళు ఇంకా ఏ స్థాయిలో ఉండుంటారు, మనం ఎట్లా ఉండుంటాం, మన తర్వాత వాళ్ళు ఎట్టుంటారు? కాబట్టి ఇప్పటోళ్ళే దేవుడిని కమర్షియలైజ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో. దేవుడు మీకు తోడుండును గాక. మీ పిల్లల్ని కొంచెం సరిగ్గా పెంచండి, సరేనా? వాడు జాంగ్రీ, ఆఫ్టర్ ఆల్ జాంగ్రీ అడిగావా, బేకరీ అడగలేదే అని నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా, నేను పెట్టగలను అది ఇదని. జాంగ్రీ అడిగితే తుంచి ఇంతది ముక్క మాడరా, మాడితే యేసుప్రభు వస్తాడని చెప్పు, లేకపోతే సర్వనాశనం అయిపోతారు. మీకు అర్థమవుతుంది కదా? మనకి ఏమున్నా ఏమీ లేకపోయినా మీకు లేనిది మీరు ఇవ్వలేరండి. మీ దగ్గర దేవుడు లేడు అని అంటే మీరు ఇవ్వలేరు. మీ దగ్గర భయభక్తులు లేవంటే మీరు ఇవ్వలేరు. మీ దగ్గర డిసిప్లిన్ లేదంటే మీ పిల్లోడు ఎలా డిసిప్లిన్లో ఉంటాడు? ఇవ్వలేరు. మీరే ఒక చెడ్డ తరాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పట్లో ఎన్ని డివోర్స్లు, ఎందుకు అట్లయింది? ఇప్పట్లో ఉన్న అమ్మలే మురికి అమ్మలు కాబట్టి అట్టుంది. అంటే నా క్రితం తరమే దరిద్రపు తరం అన్నమాట. అక్కడే దరిద్రం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఎట్లుంటుంది ఈ జనరేషన్లో ఏం చూడు, అసలు అమ్మకి కూతురికి డిస్టెన్సే లేదు. క్రితం తరం ఏంటి తెలుసా? పెంచేటప్పుడే, ఆడపిల్లని పెంచేటప్పుడు నీది ఇల్లు కాదు కుదురుగా ఉండని పెంచేవాళ్ళు. ఇప్పుడు నాన్న నువ్వు వెళ్ళిపోయి వాడిని కూడా తెచ్చేయడికి, ఆ టైప్లో ఉన్నాం కాబట్టి. లేకపోతే నేను చాలామంది, వాడు వస్తాడా వదిలేస్తావా? అరే సగ్గం మంది ఇక్కడ అదే. ఇవన్నీ అంటే వాళ్ళ అమ్మ చాలా ప్రేయర్ఫుల్, అందుకని అలా ఉంది, సరేనా? కొంచెం డిసిప్లిన్ చేసుకోండి. దేవుడు ఎప్పుడు దేవుడిలో ఉండేవాళ్ళు దేవుడిలోనే ఉంటారు. లేని వాళ్ళు క్రితం ఇప్పుడు కొంచెం పర్లేదు. ఏంటంటే దేవుడు లేనందువలన నాకు ఇది జరుగుతుందన్న కొంచెం భావనైనా ఉంది. రేపు రోజున ఆ భావన కూడా నీకు వెళ్ళిపోతే నేను రక్షించడం అసాధ్యం. సరే, రైట్, వాక్యం లోపలికి వెళ్దాం. సో వద్దు బ్రవ్వ, నీకు దండం పెడతానయ్యా. సరే, ఈయన తట్టుకోలేకపోతున్నాం అసలు. చెప్పు అంటున్నాడు.
చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఉం? మనందరం కమ్యూనిస్ట్ పార్టీ అవుదాం, అయ్యి ఇళ్ళల్లో ఫోన్లు బ్యాన్ చేద్దాం. అర్థమవుతుందా? లేకపోతే వాడు ఎక్కడ ల్యాండ్ అవుతాడు నువ్వు చెప్పలేవు. ఓకే, ఏమో ఇది నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. నేను ఇటు తిరుగుతుంటే పిల్లల్ని కొంచెం జ్ఞాపకం చేసుకుని ఆయన అని చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నా. ఓకే, వాళ్ళు ఏమవుతున్నారో కూడా పేరెంట్స్కి తెలియదు. ఓకే, మీరు అనుకున్న దానికన్నా చెడు చాలా స్పీడ్లో ఉంది, రైట్? కాబట్టి మీ మీ చేతిలో పెట్టాడు కదా ఆ తరాన్ని. డోంట్ లిజన్ టు దెమ్. వాళ్ళకి వినొద్దు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. నన్ను నా చిన్నప్పుడు మా ఇంట్లో డిసిప్లిన్ చేసినప్పుడు అసలు ఏమో మా అమ్మేనా అనుకున్నా. ఓకే, నాకు అనిపించలా. ఓకే, రాక్షసులు అనుకున్నా. కానీ ఇప్పుడు యేసుప్రభు అంతకన్నా రాక్షసుడు అయితే నాకు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పెద్ద తేడాగా ఏమనిపించలా. వావ్, షబాష్, మంచిగా పెంచారనిపించింది. ఆ మాత్రం కష్టం ఉండాలి. ఇప్పుడు నేను సేవకు వచ్చిన తర్వాత చూస్తుంటే, నాతో పనిచేసే వాళ్ళని చూస్తుంటాను, నేనేమో దీవారాత్రాలు పనిచేస్తా, నాతో వాడు ఉండేవాడు ఉంటాడు, వీడినే ఉంచుంటారు, పొద్దున్న దాకా వీడిని ఉంచండి అసలు నిద్రపోకుండా. టూ మచ్ దరిద్రపు పేరెంటింగ్. ఓకే, ఒక పని చెప్తామా, ఆ పలాంది చేయి అంటామా, అది చేసి అబ్బా ఎంత చేశానో అంటే ఇంక వాడిని ఇంట్లో ఎట్ట పెంచుంటారు? పందిని పెంచినట్టు పెంచుంటారు. అంటే తెల్ల పందులను పెంచుతాను చూసారా, ఒక ఫామ్ పెట్టి, ఓకే, పొట్టు పెట్టి పెంచుతారే, అది వాడు వారకే పనికి వస్తాడు, రైట్? అస్సలు పిల్లలకి కష్టం తెలియకపోతే నీ చెయ్యి అసలు దాటిపోతారు. ఓకే, కష్టపెట్టం కాదు, టార్చర్ అనుభవించేలా చేయాలి అసలు, సరేనా? ఏంది, అందరూ ఉన్నారా లేదా? ఆ మనసు ప్రభు మీకు అనుగ్రహించును గాక. టార్చర్ చేయలేదా? వాడు పెట్టే టార్చర్కి నువ్వు చూస్తావు. నా మాట రాసి పెట్టుకో, నువ్వు ఎవరెవరికి నా బుజ్జి అన్నావో ఆ బుజ్జి నీకు ఇప్పుడు ఇస్తా ఉంటుంది. పరమ ఒళ్ళు మొత్తం సొరియాసిస్, గజ్జిగా. ఓకే, ఎందుకంటే నువ్వు చేసావు, అదే నువ్వు చేసావు, వర్కౌట్ అవ్వవు. వర్క్ కానే కాదు, మనిషి నీ ఎదుటున్నాడు, నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, మనిషి. యువర్ ఫీడింగ్ సిన్. మీరు పాపాన్ని ఫీడ్ చేస్తున్నారు, పాపాన్ని అన్నం పెడుతున్నారు. స్టాప్ ఇట్. వాడు అసలు మనిషే కాదు, వాడు అసలు నీకెట్లా కొడుకు కూతురు? ఏదో దేవుడు చిత్తంలో ఒకడు పుట్టాడు, మీలో నుంచి వచ్చాడు, అంతవరకే. నీకేంది కనెక్షన్ అసలు వాడితోటి? హలో, వాడేవాడు, మనం ఎవరు? వెళ్ళిపోతావుగా వదిలేసి, మరి ఇంకేంటి? ఇదే తల్లిదండ్రులు అందరూ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఫీల్ అయ్యేది. అనవసరంగా వాళ్ళకి ఒక పెళ్లి సంబంధం చూస్తారు. పెళ్లి సంబంధం చూసినప్పటి నుంచి మొదలు టిక్కు అంటా ఉంటాడు వీడు. ఆ అమ్మాయితో మాట్లాడటం, ఆ అబ్బాయి ఈ అమ్మాయితో మాట్లాడటం, ఏదో జరుగుద్ది. అప్పుడే తిప్పుకుంటుందే, ఊహో నువ్వెందుకు, సరే ఉంచుకో, నువ్వే పెళ్లి చేయకుండా. ఇంకేముండి వీడు డైవర్ట్ అవుతున్నాడని చెప్పి, అమ్మాయి డైవర్ట్ అవుతుందని చెప్పి, మనం ఇంకా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ ఎక్కడున్నా మనం సిగ్నల్ పంపి అట్లమ్మా ఇట్లమ్మా, ఎట్టిను అట్ట చేయి ఇట్ట చేయి. అసలు ఆ అమ్మని తీసేయండి మీ జీవితాల్లో. అసలు నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే, మీ అమ్మ చనిపోకపోతే, మీ నాన్న చనిపోకపోతే, నీ పెళ్లి చచ్చిపోయింది, సరేనా? హలో, ఉన్నారా? ఆ అమ్మ మదర్ తెరిస్సా అయినా వద్దమ్మా, అది అమ్మ రూపంలో ఉన్న పాపం అమ్మ, రైట్? సో ఒకవేళ ఆ అమ్మ ప్రేయర్ఫుల్ అనుకుందాం, ఎక్సెప్షన్, స్టార్ మార్క్ కొట్టుకో, నువ్వు పాపి. బట్ కాదు అనుకో, లేచి నీ జెన్యుల్ యొద్ద నుండి, నీ దేశం యొద్ద నుండి, నేను నీకు చూపించు దేశం నాకు నువ్వు వెళ్ళిపోవాలి. లేకపోతే నువ్వు అబ్రామ్గా మిగిలిపోతావు. అది సరే, లోపలికి వెళ్దాం. కొంచెం సీరియస్గా తీసుకోండి.
ఏ పాపం స్టీవ్ జాబ్స్ కష్టపడి ఐఫోన్ ఎందుకు కనిపెట్టాడు, ఎందుకు కనిపెట్టాడంటే చదువుకునే పిల్లలు నాకు ఒకప్పుడు గుండెకాయ అంటే ఏంటో తెలీదు, వాళ్ళు చూడాలి హార్ట్ అంటే అనుకున్నాడు. మంచి ఇంటెన్షన్స్తోనే కనిపెట్టారు, కానీ ఇప్పుడు వాళ్ళు చూసే వేరు కదా. ఓకే, నేను కొన్ని హౌసెస్కి విజిట్కి వెళ్తానా, అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ హౌసెస్ ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు క్రైమ్ బ్రాంచ్ ఎట్టుంటుందో చెప్తారు. అసలు ప్రజలు ఎలాంటి తప్పులు చేస్తున్నారో చెప్పినప్పుడు నాకేం అర్థం కాదు, ఇంత చెడు ఉందా అనిపిస్తుంది. అరే నువ్వు ఎక్కడున్నావు, ఇంక నేను ఒక ఇంట్లో కూర్చొని 3 గంటల లెసన్ తీసుకున్నా. పొద్దున వెళ్ళినోడు మధ్యాహ్నం ఎప్పుడుకో వచ్చా, అతను చెప్తా ఉంటే నేను వింటాను. ఇట్లా జరిగిద్దా, ఎట్లయినా జరుగుతుంది. టూ మచ్. ఓకే, సో సిన్ని డిసిప్లిన్ లెవెల్లో మీరు కంట్రోల్ చేయొచ్చు, ఆత్మ లెవెల్లోకి వెళ్ళే ముందే. మీ పిల్లలకి ఆ పద్ధతి కొంచెం నేర్పించండి, లేకపోతే చాలా డేంజర్. రైట్, వాక్యంలోకి వెళ్దాం. ఓకే, ఒక్కటి, మీ పిల్లలు మీ ఫ్లెష్. ఫస్ట్ యు కిల్ యువర్ ఫ్లెష్. ఆ ప్రేమ అది నీది ఒక పెద్ద డూపు ప్రేమ. నువ్వు భారీ నటి యేసు ప్రభువులో, సో ఆ నటన కొంచెం కంట్రోల్ చేసుకుంటే నీకు మంచిది. రైట్, సో మన స్టోరీకి వద్దాం. జెనసిస్ చాప్టర్ 15. దేవుడు అబ్రహాంతో, ఇది చెప్పే ముందు టాపిక్ ఏంటంటే దేవుని చిత్తం, ద విల్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుడు చిత్తాన్ని మనం అర్థం చేసుకోవటం. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చిన తర్వాత మనల్ని 2 వేస్లో, నాట్ 2, 3, బట్ 3rd అవసరం లేదు మీకు, 2 విధానాల్లో మనల్ని నడిపిస్తాడు. ఓకే, మనతో దేవుడు 2 దారుల్లో పనిచేస్తాడు. ఆయన చిత్తం అంటే చర్చ్కి ఏదేదో అనుకుంటారు. నేను ఉద్యోగం చేస్తున్నా, నేను సేవ కాదా, నాకు పీస్ లేదు సేవలో, ఇవన్నీ ఉంటాయి. రైట్, కొంతమంది ఏమో ఒక ఇన్సిడెంట్ గురించి ప్రార్థన చేస్తుంటారు అనుకుందాం, లెట్ అస్ హీలింగ్, స్వస్థత కావాలి. ప్రేయర్ చేసేటప్పుడు ఇది బాగుపడటం దేవుడి చిత్తమేనా కాదా, ఒకవేళ నన్ను తగ్గించడానికి ఇచ్చాడేమో. సో చిత్తం అనేది మనం అసలు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఓకే, చిత్తం అనేది మన పిలుపులో భాగం, అంతేగాని చిత్తం అంటే ఆయన పిలుపుని దాటి బయట ఉండేది కాదు. ఆయన మనల్ని పిలిచాడు అని అంటేనే ఆ పిలుపులోనే కలిసిపోయి ఉండేది, ఆ కాలింగ్లోనే. ఇర్మియా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ఓకే, జనములకు నిన్ను ప్రవక్తగా నియమించి తినన్నాడు. ఓకే, మోషే పుట్టే ముందే చెప్పాడు. ఆఫ్ కోర్స్ మన స్క్రిప్చర్స్లో లేవు అనుకుందాం, అది వేరే విషయం. ఓకే, అలా యోసేపు పుట్టేటప్పుడే, పుట్టిన తర్వాత యోసేపుకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, యాకోబుకి ఒక విజన్ ఇచ్చాడు, ఇస్సాకుకి ఉంది, అబ్రహాముకి ఉంది, నోవాహుకు ఉంది. బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక పిలుపు దేవుడిచ్చిన ఆ కాలింగ్లో ఆయన ఏమనాలి, చిత్తం. Get best of top brands starting at rupees. Ephesians 1:5-3. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధ నిర్దోషమై ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని దేవుని కృపా మహా ఐశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ఇప్పుడు చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఓకే ఏం జరిగిందంట, ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసాను. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ అనే మీరంతా దేవుళ్ళో ఉన్నారు.
పరిశుద్ధాత్మని దేవుడు మీకు అనుగ్రహించాడంటే యూ నీడ్ టు నో 2 things. 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, దేవుడు తన తన చిత్తం మీకు చేస్తాడు. ఓకే. 2, అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయనకి 100 ఫార్ములాలు లేవు. హోలీ స్పిరిట్ మిమ్మల్ని 2 waysలో నడిపిస్తాడు. ప్రజెంట్ 2 waysలో నడిపిస్తాడు. మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. సో పరిశుద్ధాత్మ అనే ఆయన మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏరియా హీ విల్ వర్క్ ఆన్. ఏమి ఏరియాలో పనిచేస్తాడంటే ఇన్ ద ఏరియా ఆఫ్ రెవల్యూషన్. దేవుడు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రత్యక్షత అనే ప్రపంచంలో పనిచేస్తాడు. ఓకే. 2, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నడిపింపు అనే దానిలో పనిచేస్తాడు. సెకండ్ థింగ్. ఓకే. ఈ 2 మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మీరు కొంచెం ఎదిగాక ఈ నడిపింపు అనేదాన్ని నేను ఇంకొంచెం క్లియర్గా చెప్తాను, ఇప్పటికైతే వద్దు. రైట్. సో మన లైఫ్ని మనం ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఒక క్రిస్టియన్ తన లైఫ్ని ఎలా చూడాలి, దేవుడి చిత్తం అంటే అంత కంగారు పడద్దు. ఏమీ లేదు, వాక్యం ఏం లేదు, ఆయన చెప్పిన మాట, కళ, దర్శనం, పిలుపు, వాట్సెవర్. రైట్. సో పరిశుద్ధాత్మ అనే ఆయన మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ని బట్టి ఇలా వెళ్ళాలా లైఫ్లో అనేది మీరు అర్థం చేసుకోండి. నేను ఈరోజు అది చాలా జనరలైజ్డ్, ఓకే, పెద్ద స్థాయి కాబట్టి ఆ వాక్యం అలాగనే ఉంటుంది, డల్గానే వెళ్దాం. సో పరిశుద్ధాత్మ వస్తే ఆయన 2 పనులు చేస్తాడు మనతోటి. 2. మొదటిది ఏంటి? ప్రత్యక్షత. 2, నడిపింపు. మళ్ళీ చెప్తా. మొదటిది ప్రత్యక్షత, రెండోది నడిపింపు. మొదటిది ప్రత్యక్షత, రెండోది నడిపింపు. సో మనం ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం గురించి మీకు ఒక చిన్న బిట్ తెలియాలి, ఒక ముక్క. ఫాస్టింగ్ అసలు ఎందుకు ఉంటామో తెలుసా? ఫాస్టింగ్ వలన, ప్రేయర్స్ వలన వచ్చే గొప్ప లాభం ఏంటంటే, గొప్ప థింగ్ ఏంటంటే, మీరు ఇన్ని రోజులు మామూలుగా ఉన్నారు. మీరు ఫాస్టింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మీ జీవితంలో ఒక గురి వచ్చిందా లేదా, ఒక పద్ధతి వచ్చిందా లేదా, ఒక క్రమం వచ్చిందా లేదా, దాట్స్ ఆల్. మీరు ప్రేయర్ ఫాస్టింగ్ అనగానే మీ గమ్యాన్ని వెతుక్కోవటానికి వస్తారు ఆటోమేటిక్ అది. సో ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేస్తుంది అని అంటే, దేవుడికి 2 ఉంటాయి. దేవుని ఆలోచనలో 2 things ఉంటాయి. నేను ఇది ఎప్పుడో చెప్పాను. దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే, ద పర్మిసివ్ విల్ అండ్ ద పర్ఫెక్ట్ విల్ 2 ఉంటాయి. దేవుని చిత్తం 2 విధాలుగా ఉంటుంది అన్నమాట. ఆయన అనుకున్నది మార్చడు, అలాగే నువ్వు అనుకున్నది ఆయన అనుకున్నాడు, అది. సో ఈ 2 విషయాలు చాలా అర్థం చేసుకోవాలి లైఫ్లో, లేకపోతే మనం ఆయన పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా నడవలేం. ఓకే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, దేవుడు నిన్ను సేవకి పిలిచాడు అనుకుందాం, లెట్ us say. కానీ నేను మెడిసిన్ చదివాను, నేను డాక్టర్ అవుతాను, నాకు అదే ఇష్టం అని నువ్వు అటు వెళ్ళావు అనుకుందాం. నువ్వు వెళ్ళవా? వెళ్తావు. క్లినిక్ పెట్టవా? పెడతావు. పని చేయవా? చేస్తావు. ఎర్న్ చేయవా? బ్రహ్మాండంగా. పిల్లలు అన్నీ ఇవ్వబడును. బట్ దట్ ఈస్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు అనుమతించాడు దాన్ని. అర్థమవుతుందా? దేవుడు అనుమతించింది, ఆయన చిత్తం ఒక భాగం ఏంటంటే, ఓకే, ఆయన అనుమతించడం కూడా ఆయన చిత్తంలో ఒక భాగం. అంతేగాని దేవుని పర్ఫెక్ట్ విల్ కాదు. నిన్ను పిలిచింది దేనికి? సేవకి. కానీ దాని బయటకు కూడా నువ్వు వెళ్ళి బ్రతకగలవు, జస్ట్ పర్మిసివ్ విల్లో ఉన్నావు. ఈ ఫాస్టింగ్ అనేది ఏం చేస్తుంది తెలుసా? ఇలాంటి పర్మిసివ్ విల్లో ఉన్న వ్యక్తులందరినీ లాగి తీసుకొని వచ్చి పర్ఫెక్ట్ విల్లోకి పెడుతుంది. దేవుడు ఏమనుకుంటున్నాడు అన్న ఆయుధంగా తయారు చేస్తుంది. మీకు నేను అంటుంది అర్థమవుతుంది కదా? రైట్. సో మీరు ఏమైనా అయిపోవచ్చు, కానీ ఈ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ మిమ్మల్ని, దేవుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో మీలోకి అది పోసి మరి మిమ్మల్ని ఆయన ఉద్దేశానుసారంకి
ఆ ప్రార్థన, ఆ ఉపవాసం మిమ్మల్ని కన్వర్ట్ చేస్తుంది. చాలామంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ ఉపవాస ప్రార్థన గోల్స్ డిఫరెంట్. మెయిన్ గోల్ ఇది. మెయిన్ గోల్ ఏంటంటే ఆయన ఉద్దేశంలో నువ్వు ఇమ్మడతావు. హలో, నువ్వు ఫాస్టింగ్లు ప్రార్థనలు లేవనుకుందాం, నువ్వు ఇమ్మడవు. మనం దానిలో ఫిట్ కాం. ఎంతకి మన ఆలోచనలు ఇవి మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి. ఓకే, సో సాతాను కూడా ఏం చేస్తాడంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటాడు. అది చూపిస్తాడు, ఇది చూపిస్తాడు, అన్నిటిలో వెళ్ళి పెడతాం. అసలు ఈ జనరేషన్ అయితే పిచ్చి పిచ్చిగా అన్నిటిలో వెళ్ళి పెడుతుంది. నేను నాతో పనిచేసే పిల్లలను చూస్తూ ఉంటా. పనిచేసే పిల్లలు అందరినీ ఎగ్జామ్, వీడు ఎట్లా నడుస్తున్నాడు, వీడు ఎట్లా నడుస్తున్నాడు, అందరిలో ఒకటే డిసార్డర్. ఇప్పుడున్న యవనస్తులు మొత్తంలో ఒకటే డిసార్డర్. అఫ్కోర్స్ నేను కూడా ఒకప్పుడు అంతే ఉండుంటాను. అది ఏంటి అని అంటే ఒకేసారి 3 పనులు చేయాలంటారు. అంటే 3 మీద ఆశ కలిగి ఉంటాడు, 4, 5. వాడు ఉండని ప్లేస్ అంటూ ఉండదు, అన్నిటి మీద వ్యామోహం ఉంటుంది. అంటే అన్నీ చేయాలనుకుంటారు. ఓకే, నేను గమనిస్తూ ఉంటాను వాళ్ళకి. ఇదిగో లెటర్సే ఆ స్పీకర్ వర్క్ చేయనంటే, ఆ స్పీకర్ వర్క్ చేసేటప్పుడే నేను అదిగో ఆ కెమెరా పని చూడు అని చెప్తా. అది చూడేసేటప్పుడే టెంటే అంట, అది చూసేటప్పుడే ఇంకొకటి వర్షిప్ అంట. సో వీళ్ళు చేస్తారా లేదా అని చూస్తా, వాళ్ళు అన్నీ చేస్తుంటారు. అబ్బా వీడు వేస్ట్ ఫెలో అని నాకు అర్థమైపోద్ది. నాన్ సెన్స్. ఇతను పుట్టింది ఎందుకో మరి. ఇదే మొత్తం. ఇలా అందరు అలాగనే ఉన్నారు. చాలామంది చూడండి, చాలా ఎర్లీ స్టేజెస్ మీ జీవితంలో 20లో తెలుసుకోవాలి నువ్వు ఏది కాదని. ఫస్ట్ నేను ఇది కాదు అని నువ్వు అప్పుడే నిర్ణయం చేసుకో. 30, 40 కొట్టిన తర్వాత నువ్వు తెలుసుకొని యూజ్ లేదు. ఓకే, నేను ఇది, ఇంకా అక్కడే ఉండు. ఇన్ని పనులు ఇంకొకటి వాటికి అసలు వెళ్ళకూడదు. డిస్ట్రాక్టెడ్. అప్పుడు నువ్వు దేవుడిని ఎన్నుకున్న దానికి నువ్వు చేయలేవు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ ప్లాంట్ ఉందనుకుంది, ఈ మొక్కని తీసి ఇక్కడ నాటాను అనుకుందాం, మళ్ళీ దీన్ని తీసి ఇంకొకటి నాటాను, ఇంకొకటి మాత్రం ఒక దగ్గర నాటి ఉంచా, ఒకదాన్ని తీసి ఇంకో దగ్గర నాటుతా ఉన్నా. ఏది ఎదుగుతుంది? నాటేది ఎదుగుతుందా? ఒకే దగ్గర ఉన్నది ఎదుగుతుందా? ఇంతకన్నా ఫర్టైల్ సాయిల్ వేసా, ఇంతకన్నా మంచి మట్టిలో వేసా, ఇది ఎదుగుతుందా? నువ్వు కదిలిస్తూ ఉంటే అది ఎదిగే అవకాశం లేదు. అర్థమవుతుందా? ముందేమో చదువుకుంటే చాలు అనుకో, చదువుకునేంతవరకు మాత్రమే ఒక ఫోకస్ ఉంటుంది. ఇంటర్ ఇంజనీరింగ్ వరకే, బ్యాచిలర్స్ డిగ్రీ వరకు. ఆ తర్వాత భూమిలో ఉన్నవన్నీ కావాలి వాళ్ళకి. నేను పోయి ఇందులో పెట్టినా, దానిలో చేయనా, దీని చేయనా, ఇటు రియల్ ఎస్టేట్ అంటాడు, అది వ్యాపారం అంటాడు, ఇది ఇంకోటి అంటాడు, ఇక్కడ టీచింగ్ అంట. చాలా అసలు అది తప్పు విధానం. నువ్వెందుకు ఎప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటాడు సాతాను. ఓకే, సో ఇక్కడేమన్నాడు? దేవుడు తన దయా సంకల్పమును బట్టి తన చిత్తమును గూర్చిన మర్మమును మనకి తెలియజేసాను. ఎందుకంటే జ్ఞాన వివేకములు కలవార మగుటకు. సో ఎప్పుడైతే దేవుని చిత్తం, ఆ సీక్రెట్ మన లైఫ్ గురించి దేవుడు అనుకుంటున్నాడన్న మిస్టరీ మనకి రివీల్ అయ్యిందో, మనకేమొస్తుందంట? జ్ఞాన వివేకములు గలవారం అవుతాం. ఓకే, ఈ ఒకడంట ఆస్తి అంతా పండిన తర్వాత నా కొట్లను పెద్ద చేయదును, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని దాంతో చెప్తాను అనుకున్నాడు. అప్పుడు నెక్స్ట్ వర్స్ ఏమనంటే, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించినవి ఎవడు వగును. ఇప్పుడు వాడికి అసలు దేవుడు ఉద్దేశం తెలుసా? ఇఫ్ యూ డోంట్ నో ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం మీ పట్ల, మీ జీవితం ఎడల మీకు తెలియకపోతే, నువ్వు అసలు ఎందుకు ఏం చేస్తున్నావు నీకు అర్థం కాకపోతే, నువ్వు చాలా డేంజరస్ ప్లేస్లో ఉన్నావు. నీకు దేవుడు అవసరం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు. అది చాలా తప్పు ప్లేస్. అప్పుడు ఒక జంతువుకి నీకు తేడా లేదు. సో లైఫ్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆయన చిత్తము ఏంటి అనేది. సో పరిశుద్ధాత్మ అనే ఆయన వచ్చినప్పుడు మీకు 2 థింగ్స్ చెప్పాను కదా. మొదటిది ఆయన చిత్తమును గురించిన ప్రత్యక్షిస్తాడు, రెండవది ఆయన నడిపింపిస్తాడు. ఓకే,
అబ్రహాముకి మొదట దేవుడు కల్దీల ఊరు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు హారాన్ దగ్గరకు వచ్చాడు. హారాన్ దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ఆగిపోతే తెరాహు చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ తట్టాడు. లేచి పద, చాలు నీ డిసొబీడియన్స్ అన్నాడు. సరే, అబ్రహాం అప్పుడు మళ్ళీ మనసు చేసుకొని బయలుదేరి కల్దీల్ ఇజ్రాయెల్ వచ్చాడు అన్నమాట. కానానీయుల దేశం వచ్చాడు. వచ్చి నివసించినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రైట్, 13th చాప్టర్లో ఈ దేశాన్ని కుడి ఎడమలు అన్నీ వెళ్ళి చూడు అన్నాడు. అన్నీ చూశాడు. కానీ ఇంకా దేవుడు చిత్తం ఏంటో ఆయనకు అర్థం కాల. 15కి రాగానే మెల్కీసెదెకు ముందు రోజు వచ్చి చేయి పెట్టాడు, ప్రార్థన చేశాడు, నింపాడు. రాజులైన యాజక సమూహాన్ని లోపల ఇన్స్టాల్ చేశాడు. ఓకే, అబ్రహాము దశమాంసం ఇచ్చి తన దగ్గర ఉన్న తీసుకున్నాడు. తీసుకోగానే అబ్రహాం లోపలికి రాజు యాజకుడు వచ్చాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అబ్రహామా నీ జీవితం అంటే ఏంటి అనగా, స్టెప్ 1, నీకు సంతానం కలుగుతుంది. భూలోక వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడుతున్నాను. నీకు బయటికి రా అని చెప్పి బయటికి తీసుకొని వెళ్ళి ఆకాశ నక్షత్రంలో నువ్వు ఎన్నగ తగిలితే ఎన్ను అన్నాడు. అంత అవుతుంది నీ సంతానం అన్నాడు. సో అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. సో ఇప్పుడు అబ్రహాముకి కుమారుడు ఇస్తానని దేవుడు చెప్పాడు. రైట్, నెక్స్ట్ దానికి వెళ్దాం. తర్వాత ఏమన్నాడంటే, నీవు చూచుచున్న ఈ ప్రదేశం నీ సంతానంకి ఇచ్చేదనని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అప్పుడు అబ్రహాము దేవుడిని అడిగాడు అనమాట. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు వర్క్ చేస్తున్న విధానం చూడండి. వచ్చి అబ్రహాముకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అబ్రహామా, నీ సంతానానికి ఈ దేశమంతా స్వాధీనం చేస్తాను. కెనీలు, కనిజీలు, కాద్మనీలు, గిర్గషీలు, యబుసీలు మొత్తాన్ని నీ సంతానానికి ఇచ్చేదనని అబ్రహాంతో చెప్పాడు. సో అబ్రహాము రిసీవ్డ్ ఎ విజన్ ఆర్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి అది పొందుకున్నాడు. ఓకే, మనందరికీ ఉంటాయి. ఇప్పుడు సీ ద స్మార్ట్ మూవ్. దేవుడు ఎలా నడిపిస్తాడో చూడండి. మీరు తెలుసుకోవాల్సిందంతా హౌ గాడ్ ఆపరేట్స్. దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు ఒక మనిషితో అనేది. దేవుడు అబ్రహాంకి ఒక ప్రామిస్ ఇచ్చిన వెంటనే అబ్రహాం రెస్పాన్స్ చూడండి. ఏమన్నాడంటే, ప్రభా, నేను దీన్ని స్వాధీనపరచుకుంటానని నాకు ఎలాగో తెలియను అన్నాడు. సరే, నువ్వేం చేస్తావంటే ఒక 3 ఏళ్ళ పెయ్యిని, మేకని, మొత్తాన్ని, యానిమల్స్ అన్నిటినీ ఖండంగా మధ్యలోకి కట్ చేసి అటు ఇటు పెట్టన్నాడు. పెట్టారు. మధ్యలో నడిచెళ్ళను పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత సాయంత్రం ఇప్పుడు అబ్రహాం దేవుడిని ఏమడిగాడు, ఈ దేశమును నేను స్వతంత్రించుకుంటానని నాకెట్లు తెలియను అన్నాడు. దేవుడు అబ్రహాంకి ఫస్ట్ ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఈ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావు. కానీ చూడండి దేవుడు మైండ్ ఎలా ఉందో. ఈ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావని అబ్రహాముకి చెప్పి దేవుడు ఎంత దాచిపెట్టుకున్నాడు వెనక. అసలు ఆయన మీకు ప్రామిస్ ఇచ్చేటప్పుడు, వాగ్దానం ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. సో అబ్రహాంకి ఒక్క వాగ్దానం ఇచ్చి మిగతా ఏం చెప్పలా. నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. సరే, ఆ పెయిన్ అన్నిటిని కట్ చేసి అటు ఇటు ఖండములుగా చేసి పెట్టాడు. సాయంత్రం దేవుడు వచ్చి దానిలో నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటా ఒక వాయిస్ వినపడింది అనమాట, నీకు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. కేనీయులు, ఖనిజీలు, కాద్మజీలు, గిర్గషీలు, అమోరీలు మొత్తాన్ని నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన. ఇప్పుడు దేవుడు చేసుకున్న కవనెంట్ అయినా, ప్రామిస్ అయినా, ఇచ్చిన విజన్ అయినా చూడండి ఎట్లా ఉందో. ఇది నీకు ఇచ్చి ఉన్నానని చెప్పాడు. అబ్రహాము మైండ్లో, ఓ థ్యాంక్స్ ప్రభా, నాకు ఈ దేశం అంతా ఇచ్చావు. నిన్ను ఒక సైన్ అడిగాను, ఇవన్నీ నావి ఎలా అవుతాయి అని అంటే, నువ్వు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి మరి వాగ్దానాన్ని దృఢం చేసావు, నేను నీకు ఇది ఇస్తానని. థ్యాంక్ యూ, నాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు వెనక దేవుడు మైండ్లో
ఆల్ఫా టు ఒమేగా అంత పెద్ద స్కెచ్ ఉంది. ఎంత పెద్ద ఆలోచన ఉందంటే దాని వెనక. కానీ అబ్రహాంకి వచ్చి, అబ్రహామా చెప్పు ప్రభా, కేనీలు, ఖనిజీలు, కాద్మనీలు తీసుకో అన్నాడు. ఇది ఎట్లా అంటే, మీ పిల్లోడు ఉన్నాడు అనుకుందాం, నువ్వు యూపీ, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కేరళ తీసేసుకురా. ఏంటది? మళ్ళీ చెప్పు. వాడు పిల్లోడు నాకు కావాలి డాడీ అంటాడు. తీసుకో చూద్దాం. పెద్ద అయ్యాక వాడు ఇల్లు కొనలేడు, స్థలం కొనలేడు, భారతదేశం మొత్తం రాసిచ్చాం. నేనంటుంది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పిన ప్రామిస్ ఎట్లుందో. వీళ్ళందరినీ నీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. అబ్రహాం ఇలా చూశాడు, వావ్, అక్కడ డేరాలు వేసుకొని ఉంటున్నారు, వీళ్ళంతా కేనీయులు, మనదే. అబ్రహాం యబుసీలు కోట కట్టుకున్నారు ఆల్రెడీ. కోట నా పిల్లలదే. షబాష్. గిర్గషీయులు, రైట్. ఇటు చూస్తే ఫిలిస్తీన్లో రెడీయా? అబ్రహాం ఎంతున్నాడు? వాడిని ఇటు చూడాల్సి వచ్చింది. వాడు చెట్టు అంత ఉన్నాడు. వీళ్ళు కూడా మా వాళ్ళకే. నెఫీలీ, I am ready. Whoa. వీళ్ళు కూడా మా వాళ్ళకే. నెఫీలీల సంబంధమైన అనాకు వంశపు వారిని చూచితిమి. దేవుడు ఏమని చెప్పాడా? యోసేపు, నా పన నుంచోనుంది, మీ పనులన్నీ పడుకొని ఉన్నాయి. ఇక అసలు ఇతను ఇట్లా అనుకుంటూ వచ్చాడు. అన్నాడు. 13 ఏళ్ళు జైల్లో పెట్టారు. పన నుంచోని మిగతా పనులు పడుకుంటే జైల్లో ఉంటామా? ఏమని చెప్పాడా? పిల్లోడు వాడెవడో పాపం గొర్రెలు తోలుకుంటున్నాడు. ఓకే, నా యేసు రాజా అనుకుంటే, రే నేను పిలుస్తున్నారా అన్నాడు. ఇంటికి వెళ్తే నూనె పోసేసాడు సమూయేలు. వాడు చూడటానికి రూపసియు అది ఇది. పోయమంటావు ప్రభు, పోసే అన్నాడు. పాపం వీడి బతికే ఎందుకు ఎట్టంత అయిపోయింది బస్ స్టాండ్. పోసారు. ఒక్కడు చెప్పాడా? ఏమిలా, కుక్క వెళ్తుంటే ఏ అంటున్నాడు సౌలు. కుక్కని మిన్నల్లిని అంతటి వాడిని నువ్వు తరమటానికి ఎవరు వచ్చేది? ఇజ్రాయెల్ రాజా అన్నాడు. సో తనకి రాబోయే తర్వాత ఐమాక్స్ ఏమన్నా చూపించాడా దేవుడు? నో. ఎట్లా అభిషేకించి నిన్ను ఇజ్రాయెల్ మీద రాజుగా, అబ్బా కళ్ళు పరవశించాడు. ఇజ్రాయెల్ మీద రాజు, కిరీటం డిచ్కి. అందులో వెన్నుపోటు ఒకటి ఉంది.